హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మహేంద్రా ఎక్స్‌వి 700. మన బడ్జెట్ 20 lakhs ఉన్నట్టయితే ఫ్యూచర్స్ ఏమీ మాకొద్దు, కానీ రా పవర్ ఇంజన్ కావాలి, 7 సీటర్ కోసం చూస్తున్నాము అన్నట్టయితే డెఫినెట్లీ ఒక ఎస్‌యూవీ ఉంది. అదే బేస్ మోడల్ ఎక్స్‌వి 700. ఈ సెగ్మెంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఎందుకు మహేంద్రా ఎక్స్‌వి 700 చూస్ చేసుకున్న ఓనర్ ద్వారా తెలుసుకుందాం. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో కూడా అడుగుదాం. హాయ్ అండి. హాయ్, ఒకసారి మీ పేరు చెప్పరా? అమిత్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్. ఓకే, ఇది ఎప్పుడు పర్చేస్ అండి? ఇది 10 months అవుతుంది. 10 months. ఎస్, ఓకే, బేస్ మోడల్ వస్తుంది. బేస్ మోడల్ కంప్లీట్ MX1 MX1. ఎస్, డీజిల్ డీజిల్ మాన్యువల్. సో ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? ఈ క్లోజ్ టు 11,000 kilometers తిరిగాను నేను తీసుకున్న దగ్గర. 11,000. Yes. ఎక్కువ హైవేలోనే వెళ్తుంటారు? మోస్ట్ ఆఫ్ ఇట్ 98% ఈజ్ హైవే. ఓకే, ఇట్ ఈస్ మెంట్ ఫర్ హైవే ఇంజన్స్. రోడ్స్ అన్నీ నా ఫీలింగ్. ఓకే, ది ఐ మస్ట్ సే ది రైడ్ క్వాలిటీ, ది కంఫర్ట్, పర్ఫార్మెన్స్ అండ్ కంపారిటివ్లీ ఎస్యూవీస్లో సెగ్మెంట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మైలేజ్ అని చెప్పాలి. ఓకే. Given all these aspects, I think the best SUV vehicle in the market. Value for money also this vehicle అని అంటాను నేను. ఓకే, సో ఈ 20 lakhs బడ్జెట్లో అయితే హెక్టర్ కూడా వస్తుంది మనకి బేస్ మోడల్లో. రైట్. సో అది ఎందుకు కన్సిడర్ చేయలేరా మీరైతే? As I said, comfort, ఓకే, power, reliability also, ఓకే, and మా మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా I think this is the only best vehicle to deal with. ఓకే. దీనికన్నా ఇదే మనకి కంపెనీలో బిగ్ డాడీ అని స్కార్పియో ఎన్ కూడా ఉంటుంది. రైట్. సో అదేమన్నా ఆలోచించారా మీరు? నాకు పర్సనల్ రీజన్స్ తోటి, బికాస్ మై మదర్కి ఆర్థరైటిస్ వల్ల షీ కెన్ ఈజీలీ ఎంగ్రెస్ అండ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ వెహికల్ రాదర్ దాన్ స్కార్పియో ఎన్. అది కొంచెం హైట్ ఉంటుంది వెహికల్. ఎస్, సో అందుకని ఐ హ్యావ్ టు రూల్ అవుట్ ఆఫ్ ద ఆప్షన్. కానీ యాక్చువల్గా స్కార్పియో ఎన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే బాడీ ఆన్ ఫ్రేమ్తో వస్తుంది. బాడీ ఆన్ ఫ్రేమ్. దెర్ ఆర్ స్టిల్ వెహికల్స్ ఆన్ రేర్ వీల్ డ్రైవ్ వెహికల్ అండ్ ఇంకా ఇప్పటికీ మార్కెట్లో 4 lakh kilometers తిరుగుతున్న వెహికల్స్ కూడా ఉన్నాయి స్కార్పియో. అండ్ మహీంద్రాస్ ఓన్ ఇంజన్ తోటి రిలీజ్ అయిన వెరీ ఫస్ట్ వెహికల్ స్కార్పియో. ఎస్, నేను ఇన్నోవా అయితే అడగను, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇన్నోవా యూజ్ చేస్తున్నారు. సో ఆ రివ్యూ కూడా నెక్స్ట్ చేద్దాము. సో కమింగ్ టు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే 1 yearలో మీకు ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ అస్సలు అన్డౌటెడ్లీ ది బెస్ట్. 2 liter సెగ్మెంట్స్ ఇంజన్స్లో ది బెస్ట్ ఇంజన్ అని చెప్పాలి నేను. ఓకే, పికప్ కానీ హైవే 60 తర్వాత కొన్ని ఇంజన్స్, కొన్ని BS4 ఆర్ ఈవెన్ బిఫోర్ ఇంజన్స్ పికప్ తీసుకోవడానికి టైం పడతాయి. హైవే డ్రైవింగ్లో దట్ ఈస్ వెరీ 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 సమ్టైమ్స్ డేంజరస్ అండ్ సమ్టైమ్స్ వెరీ హెక్టిక్ for the riders to drive the vehicle. But ఈ వెహికల్ at 5th gear also it will pick up దాని అందరూ అదే it will push off the vehicle engine ని tuning అట్లా ఉంది. It will just move the vehicle in like seconds. So overtaking is a piece of cake for me. సో పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే ఓకే, ఒప్పుకుంటాను మీరు అన్నట్టే. బట్ డీజిల్ చూస్ చేసుకున్నారు, DPF ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేశారా? లేదు. ఈ సపోర్ట్ తోటి ఓనర్షిప్ రివ్యూ చేయాలంటే నా వల్ల కాదు. మీరు సబ్స్క్రైబ్ చేయట్లేరు, లైక్ షేర్ కొట్టట్లేరు, పైగా మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూస్ని ఇలాగే మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోమన్నా కూడా ఎవరు ముందుకు రావట్లేరు. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది. ఇప్పుడైనా కూడా హైదరాబాద్లో ఉన్నట్టయితే నేనే మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ తీసుకుంటాను. జస్ట్ మీ కార్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటారో ఇన్ఫర్మేషన్ వేయండి. లేదు, యాజ్ ఆఫ్ నౌ లేదు. DPF ఇష్యూస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మేక్, సిటీ డ్రైవింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫేస్ చేసిన సందర్భాలు నేను చూశాను. ఓకే, కియా 20,000 kilometersకి వచ్చింది, కియా సోనెట్. రీసెంట్లీ ఆల్కజార్ 80,000 kilometersకి DPF ఇష్యూ వచ్చింది, హ్యుండై ఆల్కజార్. మహీంద్రా వాళ్ళవి 1 lakh kilometers నియర్ బై బొలెరో నియో ఒకటి వచ్చింది, బొలెరో కూడా వచ్చింది. బట్ 700 అయితే ఇప్పుడు దాకా ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఆఫ్ DPF ఇష్యూస్. అండ్ ది అదర్ రీజన్ ఈజ్ నాకు హైవే ఎక్కువ ఉంది కాబట్టి ఐ ఎమ్ టు సే దట్ ఐ మైట్ సీ వెరీ వెరీ లెస్ DPF ఇష్యూస్ విత్ ద డీజిల్ వేరియంట్. నాకు రన్నింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఐ హ్యావ్ చోజన్ డీజిల్ యాజ్ మై ఫ్యూయల్. ఇంకోటి, ఈ 50,000 kilometers లోపు మనకు DPF ట్యాంక్ క్లీన్ చేపించే కార్బన్ క్లీనింగ్ చేయాలి అని అంటున్నారు. ఎస్, కార్బన్ క్లీనింగ్ అనేది ఈ యూసేజ్ని బట్టి అవసరం ఉంటుంది. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మై ఫ్రెండ్ హీ యూజ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, హీ ఓన్స్ ఎ గరాజ్. తను చెప్పడం ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ అ వెహికల్ ఈస్ రన్నింగ్ ఆన్ హైవేస్, హైవే మీద వెళ్తుందంటే వెహికల్ విల్ ఈజీలీ రన్ అరౌండ్ 100 kilometers ఆన్ అన్ యావరేజ్, 80, 90, 100 ఆ స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు ది కార్బన్స్ ఏవైతే ఎమిషన్స్ ఉన్నాయో దట్ విల్ ఫ్లష్ అవుట్ ఆఫ్ ది వెహికల్. అండ్ దట్ టు ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఫర్ అ వెరీ లాంగ్ జర్నీస్,
per day to and fro కలిపి ఒక 500 or 600 kilometers, 700 kilometers something. On those notes, I think the carbon emissions will flush out by itself. ఎగ్జాక్ట్లీ. So I don't think 50,000 ki 40,000 it is mandatory to do carbon cleaning. Yes. ఓకే. అచ్చా, హైవేలో మీరు ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నారు, బట్ హైవే మైలేజ్ ఎంత ఇస్తుంది? సిటీ అయితే ఎంత? See, there's two aspects చెప్తాను. One is decent driving. ఓకే. Maintaining an average on 100. ఓకే. అట్లా చేస్తే I can say around 13 to 14 or sometimes ఒక 0.5 kilometers ఎక్కువ వస్తుంది మైలేజ్. ఓకే. On another note, నాకు టైం కన్స్టెంట్స్ ఉన్నప్పుడు I might push the vehicle to 120 or కొంచెం అబౌవ్ పుష్ చేసినప్పుడు డెఫినెట్లీ దేర్ ఇస్ అ డ్రాప్ ఆన్ మైలేజ్. బట్ దట్ ఈస్ కన్సిడరబుల్లీ యాక్సెప్టెడ్. వాట్స్ ఎవర్ ఐ థింక్ ఆన్ అన్ యావరేజ్ ఐఎమ్ గెటింగ్ అరౌండ్ 12 వాట్స్ ఎవర్. ఓకే. సో కమింగ్ టు మీరు సైడ్ నుంచి చూస్తే ఫుట్బోర్డ్ ఒకటి వేయించారు, గ్రౌండ్ క్లియరెన్స్ ఏమైనా ఇష్యూ వచ్చిందా ఇప్పటివరకు అయితే? నాట్ అట్ ఆల్ సఫిషియంట్ ఇనఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ కంపెనీ నుంచి సజెషన్ వచ్చింది. దట్ ఈస్ డూయింగ్ గుడ్. ఎస్యూవీకి ఐ థింక్ ది డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చిన వెహికల్ ఈజ్ 700. ఓకే. అచ్చా, అలైస్ మీరు మిస్ అవుతారా బేస్ మోడల్లో కాబట్టి? కొంచెం అలైస్ ఆఫ్టర్ మార్కెట్ మళ్ళీ ట్రై చేయాలి, లేకపోతే ఒరిజినల్స్ ట్రై చేయాలి అని? ఒరిజినల్ చేయిస్తాను, బట్ ఐ టేక్ లిటిల్ టైం. ఓకే. సో ఇంకోటి టైర్ నాయిస్ ఎంఆర్ఎఫ్వి వస్తున్నాయి, ఏమన్నా టైర్ నాయిస్ వస్తుందా క్యాబిన్లో? హైవే మీద ఏ టైర్ అయినా సరే దేర్ విల్ బి కన్సిడరబుల్ టైర్ నాయిసెస్ కమింగ్ 80, 90, 100 స్పీడ్స్లో ఓకే వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ నాయిసెస్ అనేవి ఉంటాయి. అగైన్ బట్ 700 విషయంలో మహీంద్రా has done a good job with the insulations thing. I think more than 50% of it is controlled by the manufacturer making itself. Okay. I must say. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అదర్ వెహికల్స్, ఇన్నోవా కానీ అదర్ వెహికల్స్ కంపేర్ చేస్తే దీని నాయిస్ చాలా చాలా తక్కువ వస్తుంది నాకు. ఓకే. కంపారిటివ్లీ. ఎస్. సస్పెన్షన్ ఎలా ఉంటుంది? సస్పెన్షన్ ఐ మస్ట్ సే బై ఫార్ మార్కెట్లో ది బెస్ట్ సస్పెన్షన్ మహీంద్రా ఎస్యూవీ 700కి ఇచ్చింది. ఓకే. సో కమింగ్ టు సైడ్, మనకి టాప్లో AX7 లగ్జరీలో అయితే ఆటోమేటిక్గా ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఓపెన్ అవుతాయి, దీంట్లో అలా అవ్వదు. సో ఇది ఇబ్బంది అనుకోవచ్చా లేకపోతే? దట్ ఐ థింక్ అది కస్టమర్ పర్స్పెక్టివ్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఐ హ్యావ్ ఎ విండ్సర్ విత్ మీ. ఓకే. దానికి ఆటోమేటిక్గానే ఓపెన్ అవుతుంది. ఓకే. సో I don't see much convenience with that or much difficulty with this to open it manually or to open the door which comes automatically out. Okay. సో సేఫ్టీ వైజ్లో అయితే 5 స్టార్ గెలుచుకుంది. డెఫినెట్లీ ద బిల్డ్ క్వాలిటీ ఇస్ టాప్ నాచ్. బట్ నేను ప్రీవియస్ ఓనర్ని కూడా అదే అడిగాను, ఫైబర్ టెయిల్ గేట్ కదా, మిగతా కార్స్ అన్నిటికీ మెటల్ ఐరన్ టెయిల్ గేట్స్ అల్యూమినియం వేస్తుంటే ఫైబర్ టెయిల్ గేట్ వెనక నుంచి బ్యాక్ సైడ్ సేఫ్టీ ఎంతవరకు? ఫైబర్ టెయిల్ గేట్ ది ఎస్, I think you are right to that point. హైవేలో స్టాప్ చేసినప్పుడు కొంచెం స్కేరీగా ఉంటుంది అలాంటి టైంలో, అంతే అనుకోవచ్చా? హైవేస్లో మనం సిటీలో పార్క్ చేసినట్టుగా హైవేస్లో పార్క్ చేయడానికి లేదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కాషియస్ అండ్ అట్మోస్ట్ ప్రివలెంట్ వైల్ యూ పార్క్ యువర్ వెహికల్ ఆన్ హైవేస్. రోడ్ మీదే చేయడానికి లేదు. వాట్స్ ఎవర్ యూ హ్యావ్ టు టేక్ యువర్ లేబైస్ కానీ ఇంకో చోట యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఎస్, ఐ థింక్ కొన్ని చోట్ల దేర్ ఆర్ ఫ్యూ కాస్ట్ కటింగ్స్. దానిలో వన్ ఆఫ్ ది కాస్ట్ కటింగ్ ఆస్పెక్ట్ ఇస్ దిస్ ఫైబర్. ఓకే. అచ్చా, మీరు ఇది 5 సీటర్గా చూస్తారా 7 సీటర్గా చూస్తారా దీన్ని అయితే? అంటే ఎక్కువగా 7 మెంబర్స్ ట్రావెల్ చేస్తారా, 6 మెంబర్స్ అలాగా 5 మెంబర్స్ తోటే? దెర్ వేర్ డేస్ వేర్ ఐ హ్యావ్ ట్రావెల్ విత్ 5 సీటర్ అండ్ 7 సీటర్. నా వెహికల్ అయితే 7 సీటర్, బట్ నేను 7 సీటర్ గాను వాడాను, 5 సీటర్ గాను వాడాను. ఓకే. ఎందుకు అడుగుతున్నా అంటే బూట్ స్పేస్ ఒక్కసారి ఓపెన్. ఎగ్జాక్ట్లీ. సో బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవ్వాల్సిందేనా? కాంప్రమైజ్ అయ్యింది. yes, when compared to this MPV, exactly, boot space is compromised and third row కూడా I don't think అందరూ వెళ్ళి కంఫర్టబుల్గా కూర్చొని కంఫర్టబుల్గా అవర్స్ టుగెదర్ ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. కంపేర్ టు స్కార్పియో ఇట్ ఈస్ డెఫినెట్లీ కంఫర్టబుల్, బట్ వెన్ కంపేర్ టు అదర్స్ ఐ డోంట్ థింక్ థర్డ్ రో ఇస్ ది బెస్ట్ అని చెప్పలేం. బట్ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో yes, they're absolutely fine. చైల్డ్ సీట్స్ గానే చూడొచ్చు దీన్ని, అండర్ 8 years వాళ్ళకి బెటర్. అంతే కదా? అచ్చా, మ్యూజిక్ సిస్టమ్ నాకు సబ్బూఫర్ కనిపిస్తుంది. ఏంది అప్గ్రేడ్ ఏం చేశారు మీరు? నేను ఫోకల్ స్పీకర్స్ ఒకటి అప్గ్రేడ్ చేసుకున్నాను అండ్ దిస్ ఈకో సబ్బూఫర్. నేను ఈ వెహికల్లో JBL పెట్టుకున్నాను. దీనిలో ప్లేస్ లేక ఐ హ్యాడ్ టు సెటిల్ డౌన్ టు దిస్ సబ్బూఫర్. ఓకే. కానీ వైరింగ్ కొద్దిగా ఏమన్నా మళ్ళీ వారంటీ ఇష్యూస్ కానీ అవన్నీ లేదండి. ఇప్పుడు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ మేకింగ్ ది ఎక్విప్మెంట్ ఇన్ సచ్ ఎ వే దట్ పిన్ టు పిన్
వచ్చేలాగా చేసినవి. సో దేర్ ఆర్ నో అడిషనల్ వైరింగ్ టు బి డన్ ఆర్ ఉన్న వైర్ని కట్ చేసే పరిస్థితి లేదు. సో దానిలో భాగంగానే ఇది చేయడం జరిగింది. దేర్ ఆర్ నో వారంటీ బ్రేకింగ్ ఇష్యూస్ లాగా చేసేలాగా మనం ఎటువంటి మోడిఫికేషన్స్ చేయలే. ఓకే. అచ్చా, ఇంకోటి డీజిల్ తీసుకున్నారు కదా, ఇప్పటివరకు యాడ్ బ్లూ ఎన్నిసార్లు యాడ్ చేశారు మీరు? ఐ థింక్ ఎవ్రీ వాళ్ళ కంపెనీ వాళ్ళు 10,000 అని అంటారు, కానీ ఐ థింక్ అరౌండ్ 7,500 to 8,000 kilometers ఒకసారి యూ నీడ్ టు టాప్ అప్ ది. ముందే చేసేసుకుంటే బెటర్. లేదు, యూ విల్ గెట్ యువర్ అలార్మ్ సిగ్నల్ Notification ఇన్ ది ఓడోమీటర్లో వచ్చేస్తుంది. అరౌండ్ 8,000 kilometersకి యాడ్ బ్లూ వేసుకోవాల్సిందే. అండ్ నేను వేసాను ఐ డిడ్ ఇట్ వన్స్. ఇంటీరియర్లో బేస్ మోడల్ తీసుకొని ఏమేమి మాడిఫై చేశారు? సీట్ కవర్స్ ఒకటి మ్యాండేటరీ, అవి చేసుకున్నాను నేను. ఐ స్పెండ్ లైక్ 25,000 స్పెండ్ చేశాను ఈ సీట్ కవర్స్. సీట్ కవర్స్ ఈ ప్రైస్లో మనకు ఒరిజినల్ మహీంద్రా నుంచి కూడా వస్తుంది కదా మనకి, బీచ్ కలర్లో మనకి ఆల్మోస్ట్ ఈ కలర్ మ్యాచ్ అవుతుంది. ఎస్ కానీ నాకు ఇవే నచ్చినాయి. ఓకే, నాకు ఈ కలర్ టాన్ బ్రౌన్, ఈ కలర్ నేను ఢిల్లీ నుంచి తెప్పించాను నేను. ఓకే, కంఫర్ట్ అండ్ ఆల్ సూపర్, ఎక్సలెంట్. బట్ పీక్ సమ్మర్లో వెంటిలేటెడ్ సీట్స్ని మిస్ అవుతారా మీరు? కొంచెం ఐ మస్ట్ సే బ్యాక్ కంపేర్ టు ఇప్పుడు అలాంటి కార్స్ లో వచ్చేసాయి. ముందు ఉన్న టెంపరేచర్స్ కానీ ఇప్పుడు ఎక్కువ అయ్యేటప్పటికి వెంటిలేటెడ్ సీట్స్ సంథింగ్ లైక్ దట్ పీక్ సమ్మర్స్ లో ఇట్ విల్ హెల్ప్ us. ఓకే, అచ్చా, ఇదైతే మనకి స్టాక్ తో వచ్చిందా, వేయించారా మీరు? లేదు, స్టాక్. దీన్ని ఏమి డిస్టర్బ్ చేయలేదు, అవసరం కూడా పడలేదు. ఏమంటారు మన మ్యాప్స్ కానివ్వండి, 100 ఆటో? నాట్ నెసరీ. ఓకే, ఏసీ కూలింగ్ ఎలా అండి? మాన్యువల్ వచ్చింది. ఏసీ పర్ఫార్మెన్స్ ఇస్ క్వైట్ గుడ్. ఇంత పెద్ద క్యాబిన్కి with this room inside the car, okay, it takes around 3 to 4 minutes max to cool the cabin, okay, which is a very good performance, I must say. బట్ ఏంటంటే వెనకాల ఇంత పెద్ద వెహికల్కి ఏసీ వెన్స్ ఇక్కడ ఇవ్వడం కరెక్ట్ అంటారా? రూఫ్ టాప్ లో ఇచ్చుంటే, రూఫ్ టాప్ ఇచ్చుంటే బాగుండేది. కింద ఇవ్వడం అనేది ఒక బి పిల్లర్స్ లో ఇచ్చినా కూడా పర్లేదు. బి పిల్లర్స్ లో ఇచ్చినా కూడా పర్వాలేదు. దట్ ఈస్ ఒక డ్రాబ్యాక్ అని చెప్పాలి. 3 members వెన్ పీక్ సమ్మర్ ఉన్నప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ కన్సర్న్. థర్డ్ వాళ్ళకి సెపరేట్ వాళ్ళకి ఇక్కడ సైడ్ పిల్లర్స్ లో ఇచ్చారు. దట్ ఈస్ డూయింగ్. ఐ థింక్ సెకండ్ రో వాళ్ళకే వాట్ యు మెన్షన్ అక్కడ ఇవ్వడం అనేది ఇస్ ప్రాబ్లం. పైన ఇచ్చినా లేదా మీరు అనేది బి పిల్లర్లో ఇచ్చినా దట్ వుడ్ డూ గుడ్ జాబ్. కమింగ్ టు ఈ ఆర్మ్రెస్ట్ వస్తుంది బేస్ మోడల్ నుంచి, గుడ్. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ లో క్రూజ్ మిస్ అవుతుంది. మీరు హైవేలో ఎక్కువగా మన హైవేస్ లో క్రూజ్ ఇస్ నాట్ వర్త్. పవర్ విండోస్ అండ్ అది వాడలేము. ఓన్లీ ఓఆర్ఆర్స్ లాంటి లేన్ డ్రైవింగ్స్ తప్పితే మిగతా చోట్ల మనము క్రూజ్ డ్రైవింగ్ అనేది వాడలేదు. ఏదన్నా మిస్ అయిన ఫీచర్ బేస్ లో కూడా ఇచ్చుంటే బాగుండేది అని ఎప్పుడైనా రిగ్రెట్ గా ఫీల్ అయ్యారా? స్క్రీనే ఇంకొంచెం పెద్దది ఇచ్చి ఇంకొంచెం పిక్సెల్స్ బెటర్గా ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది. చాలా చిన్న స్క్రీన్, వెరీ బేసిక్ స్క్రీన్. సైజ్ కూడా చిన్నది. అండ్ రేర్ కెమెరా మనం పెట్టించుకున్నప్పుడు కూడా ఇది చూడడానికి స్క్రీన్ ఇస్ వెరీ వెరీ లో. అండ్ ఇంకోటి రేర్ కెమెరా మీరు ఆఫ్టర్ మార్కెట్ దీనికి కనెక్ట్ అవుతుందా? అది వైరింగ్ అంటే ఇది కరెక్ట్ బ్యాక్ చూపిస్తుంది. అచ్చా, ఓకే, పైకి చూపిస్తుంది ఎక్కువగా రోడ్ కవర్ చేయకుండానా కెమెరా క్వాలిటీ? ఇప్పుడు మనం డిక్కి పైన పెట్టాం కాబట్టి నేను అదే చూస్తున్నా, ఇలా ఉంది. లేదు, ట్రంక్ ఓపెన్ చేసాం కాబట్టి ఇట్ ఇస్ షోయింగ్ అప్. అదర్వైజ్ ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. yes, నాకు తెలిసి మహీంద్రాలో టాప్ మోడల్లో కూడా ఇంత క్వాలిటీ ఆఫ్ కెమెరాస్ లేవు. 360 degrees మా సీనియర్ ఆయన టాప్ ఎండ్ తీసుకున్నారు, AX7L మాన్యువల్. నేను యాక్చువల్గా ఆయన కార్లో ట్రావెల్ అయ్యి నాకు ఒకసారి రైడ్ చేయడానికి ఇచ్చిన తర్వాత దెన్ ఐ ఆల్సో స్టార్టెడ్ లైక్ అరే మహీంద్రా వెహికల్ ఇంత మంచిగా అయిపోయింది. ఐ థింక్ ఆఫ్టర్ 500 XUV 500 తోటి మిస్టేక్స్ అన్ని వాళ్ళు దే టేకెన్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్ అండ్ దే వర్క్డ్ ఆన్ ఇట్ and then they released 700. I think 700 will be a car for Mahindra kickstart, not just kickstart. It will be like a etla ante it will stand on Mahindra's platform ande. Exactly. It will be before 700 and after 700 Mahindra. Maybe ఆ లోగో వల్ల కూడా వాళ్ళ టైం మారింది అనుకో. ఈ కార్ నుంచే లోగో మార్చారు. అక్కడ నుంచే వాళ్ళ సేల్స్ కూడా అండ్ స్టైల్ స్టేట్మెంట్స్ గానీ ఇంకోటి గానీ దే బికమ్ వెరీ డామినేటింగ్ ఆన్ ద రోడ్. సో రోడ్ ప్రెసెన్స్ అయితే ఓ మై గాడ్. నేను చాలా అబ్జర్వేషన్, డిజైన్స్ మారిపోయాయి, వాళ్ళ ఇంజన్ రిఫైన్మెంట్, ట్యూనింగ్స్,
ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ షోరూమ్స్ కూడా ఈ కార్ తోటి ఇంటీరియర్ డిజైనింగ్ మార్చేసారు. ఎగ్జాక్ట్లీ ఇంటీరియర్స్ అన్ని చేయించుకుని దే ఆల్మోస్ట్ స్టార్టెడ్ టు గివ్ ఎ న్యూ 2.0 ఎక్స్పీరియన్స్ టు కస్టమర్స్. 2.0 మహీంద్రా. yes definitely. ఓకే. I think ఇంకొకటి నేను which I want to mention is ఈ ambient lighting ఒకటి చేయించాను, అక్కడ కూడా వస్తుంది. ఇక్కడ ఒకటి వచ్చింది, హ్యాండిల్ అది కూడా వస్తుంది. ఓకే. అండ్ బాటిల్ హోల్డర్ లో కూడా వస్తుంది. ఓకే, బ్లూ కలర్. ఇది ఇందులో లైట్స్ వస్తాయా? ఎస్. అంటే ఈ హ్యాండిల్ మొత్తం చేంజ్ చేశారా ఇప్పుడు? ఎస్. ఓకే. అంబియన్ లైటింగ్ అంటే మీకు నాకు ఒకటి నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అంబియంట్ లైటింగ్. రెండోది ఐ హ్యావ్ ఎ వెరీ టెండర్ ఏజ్ బేబీ విత్ మీ. వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ హర్ టు జస్ట్ టు కీప్ హర్ ఆక్యుపైడ్, డైవర్షన్ లాగా లైట్ ఏదో వస్తుందని చెప్పడానికి కోసం వాటి కోసం ఇది. అసలు దీంట్లో చాలా మంది వాల్యూ ఫర్ మనీ ఇంకొంచెం బడ్జెట్ స్ట్రెచ్ చేసి AX5 అని అంటారు. మనకు స్క్రీన్ పెద్దగా వస్తుంది, ఇంకా చాలా ఫీచర్స్ యాడ్ ఆన్ అయిపోతాయి దాంట్లో AX5 లో. సో అది ఎప్పుడు మీరు ఆలోచించలేదంటారా? ఐ డిడ్, కానీ నాకు ఐఎమ్ ఎ పర్సన్ వేర్ ఐ డోంట్ ఎంజాయ్ ఫీచర్స్ మచ్. ఓకే. ఇఫ్ అంటే ఈ విండ్సర్ లాంటి వెహికల్ తో రావడం అట్లా వచ్చింది కాబట్టి ఐ హావ్ నథింగ్ టు డూ, బట్ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ టు ఎంజాయ్ ఫీచర్స్ మచ్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వాల్యూ ఫర్ మనీ. ఓకే. I keep the vehicle totally mechanical rather than futuristic. And I hate sunroofs. ఓకే. ఆ కార్లో వచ్చింది లేదు, సన్ రూఫ్ లేదు. అది దీని పైన మోడల్, అది దీని టాప్ ఎండ్ కాదు, జస్ట్ బిఫోర్ ద టాప్ ఎండ్. ఇంకోటి ఇది మీరు అన్నట్టుగా టాటా తర్వాత మహేంద్రానే సర్వీస్ లో చాలా ఇష్యూస్ ఉండేవి. ఐ థింక్ స్లోలీ మహీంద్రా వాళ్ళ సర్వీస్ సెగ్మెంట్స్ కూడా దే హ్యావ్ స్టార్టెడ్ టు వర్క్ ఆన్ ఇట్. ఆ సర్వీస్ విషయంలో కూడా మహీంద్రా 2.0 స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. ఇష్యూ అన్నారు నాకు ఏమైనా సర్వీస్కి ఇచ్చిన ఫస్ట్ సర్వీస్ ఇచ్చినప్పుడు దేర్ వాజ్ అ ర్యాట్ బైట్. ఓకే. నాకు ఆ స్క్రీన్ అనేది పనిచేయలే. ఓకే. సో అది తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు టెక్నీషియన్స్ కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేశారు, అండ్ ఈ సైడ్ ప్యానల్స్ అవన్నీ ఇరిగిపోయినాయి లోపల క్లాంప్స్. సో ఐ డైరెక్ట్లీ బ్రాట్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది హైయర్ అథారిటీస్. ఓకే. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి తను హిమ్సెల్ఫ్ పర్సనల్లీ టుక్ కేర్ ఆఫ్ దట్ వెహికల్ ఈజ్ డన్ ఇన్ అ వెరీ వెరీ అప్రోప్రియేట్ మేనర్ అండ్ పీస్ టు పీస్ రిప్లేస్ చేయించారు నాకు. ఓకే. అండ్ సర్వీస్ ఆల్సో 10,000 కిలోమీటర్ సర్వీస్ చేయించాను నేను. ఓకే. సర్వీస్ తర్వాత కూడా దేర్ ఈజ్ కన్సిడరబుల్ డిఫరెన్స్. ఆబ్వియస్ సర్వీస్ అయింది అవ్వక ముందు తర్వాతకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఆ డిఫరెన్స్ ఉంది. బట్ ఐ హ్యాడ్ ఏ టాటా నెక్సాన్ టిల్ 2023. ఓకే. 23 వరకు టాటా నెక్సాన్ ఉండింది. టాటాలో నేను 2 times సర్వీస్ ఇచ్చాను, బేసిక్ సర్వీస్. హారబుల్ సర్వీస్. అసలు సర్వీస్ ఇచ్చిన తర్వాత ముందుకి తేడా ఉండేది కాదు. ఐ హావ్ డ్రివెన్ 1 lakh kilometers ఆన్ టాటా నెక్సాన్ డీజిల్ సెకండ్ వేరియంట్ XM. బట్ హారబుల్ ఎక్స్పీరియన్స్ విత్ టాటా సర్వీస్. అండ్ టాటా వెహికల్స్లో కూడా ఐ థింక్ 50,000 kilometers వరకు షోరూమ్ నుంచి తీసుకున్న బండి అక్కడ నుంచి 50,000 నుంచి ఇట్ విల్ స్టార్ట్ ఈటింగ్ యూ అప్. ఓకే. సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్ విల్ పాప్ అప్. అది పోవడం ఇది పోవడం, స్పేర్స్ దొరకవు ఒక్కోసారి. నేను విన్నాను ఓల్డ్ టాటా నెక్సాన్ అంటే ఇప్పుడు వచ్చే కాకుండా అంతకుముందు కూలెంట్ అనేది ఇంజన్లోకి వెళ్ళిపోయి మిక్స్ అయిపోయి ఇంజన్ బోర్ కావడం అలాంటివి ఇష్యూస్. అది వన్ ఆఫ్ ద టెక్నీషియన్ టోల్డ్ మీ దట్ దిస్ ఇంజన్ వాజ్ డెవలప్డ్ ఆన్ టాటా ఇండికాస్ ప్లాట్ఫామ్ ఓన్లీ. సో ఇండికాలో వచ్చిన ప్రాబ్లమ్స్ దీనిలో కూడా వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. 1 lakh kilometers వరకు నేను తిప్పాను దాన్ని. 1 lakh kilometers నాకైతే ఇబ్బంది రాలేదు అది, బికాస్ మై మెయింటెనెన్స్, నేను టాటా బండి కాబట్టి 10,000 అంటే 8,000 సర్వీస్ చేయించాను అని. ఓకే. సో అట్లా చూసుకుంటే ఆ ఇబ్బంది రాలేదు, బట్ అదర్ ఇబ్బందులు వచ్చినాయి నాకు. గేర్ బాక్స్ పోయింది నాకు. నెక్సాన్ డీజిల్ గేర్ బాక్స్ ఎట్ 75,000. సో ఇంకొకటి ఫైనలీ హెడ్ లైట్స్ గురించి చెప్తే త్రో ఎలా ఉంటుంది అని మీరేమైనా మార్చారా దీంట్లో? నేను మార్చాను దీంట్లో. యాక్చువల్గా మనకి బేసిక్ లైట్స్ వచ్చాయి, LED లైట్స్ కాదు. స్టాక్ బాగాలేదా త్రో అసలు? నాకు హైవేలో సఫిషియంట్ ఇనఫ్ అనిపించలేదు కాబట్టి నేను మార్చాను. సిటీలో ఇట్ వాస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్. ఓకే. లైట్స్ వర్ డీసెంట్. యాక్చువల్లీ అదే చెప్తాను నేను. మహీంద్రా హ్యాస్ ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్లో దే స్టార్టెడ్ టు లుక్ ఇంటూ, అంటే ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంటే కస్టమర్కి ఏం చేయాలి, బండిని వాట్ వీ కెన్ డూ టు బ్రింగ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ద వెహికల్ అనేది బాగా ఆలోచించి ఐ థింక్ దట్ ఈస్ వెన్ ద టీమ్ హ్యాస్ రిలీజ్ దిస్ 700. అండ్ వాళ్ళ హార్డ్ వర్క్ అన్ని ఎగ్జాంపుల్స్ ఇది. చిన్నవి ఏమైనా ఉంటే ఉండొచ్చు, డెఫినెట్లీ దేర్ విల్ బి ఫ్యూ కాస్ట్ కటింగ్స్ అండ్ ఆల్, బికాస్ ఆఫ్ నేను తీసుకున్న టైంకి GST సెజ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు GST 40% స్లాబ్ రేట్కి వచ్చింది, కానీ అప్పుడు అయితే ఎక్కువ ఉండింది. సో
దట్ మేక్స్ ద డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్ కటింగ్స్ అండ్ అచ్చా, మీరు ఎన్ని వాట్స్కి అప్గ్రేడ్ చేయించారు? వాళ్ళు ఎంత ఇచ్చారు? 60-70 వాట్స్ వరకు ఇచ్చారా? 90 ఇచ్చినట్టున్నారు వాళ్ళు. 90 ఇచ్చారు. 90 ఇచ్చినారు. నేను 120కి ఎల్ఈడి వేయించుకున్నాను. ఇప్పుడైతే సరిపోతుంది మీకు. మోర్ దెన్ సఫిషియంట్. సో ఫైనల్లీ ఈ కార్ అయితే బేస్ మోడల్ ఈ ప్రైస్ తోటి మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఎలాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఎవరికైతే హైవే డ్రైవింగ్ ఎక్కువ ఉందో, మంత్లీ మోర్ దెన్ 1500 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ వరకు ఉందో, దే కెన్ డెఫినెట్లీ అఫోర్డ్ దిస్ వెహికల్స్. మహీంద్రా 700 డీజిల్, కీపింగ్ ఇన్ మైండ్ డిపిఎఫ్ ఇష్యూస్ గురించి. అదర్వైజ్ పెట్రోల్కి వెళ్ళడం బెటర్. ఓకే. అండ్ బడ్జెట్లో 7 సీటర్ వస్తుంది. 7 సీటర్ అండ్ కంఫర్టబుల్ ఎస్యూవీ సెగ్మెంట్స్లో నేను వేరే వెహికల్స్లో కూడా కూర్చొని తిరిగి ఉన్న సందర్భం ఉంది. ఐ థింక్ ది కంఫర్టబుల్ ఎస్యూవీ 700. ఓకే. అండ్ ఫైనల్లీ ఒకసారి ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోరా ఎస్టిమేట్? నేను మొత్తం డౌన్ చేసుకున్నాను. ఓకే. నాకు లాస్ట్ దసరా టైంకి నాకు ఫ్యూ ఆఫర్స్. ఓకే. అన్నీ అటు ఇటు కలిపి ఐ థింక్ ఐ క్రాక్డ్ ఇట్ అట్ 19,000. 19 లెస్ దెన్ 19,000. ఓకే. 19 lakhs. సారీ 19 lakhs. ఐమ్ సారీ. ఈ యొక్క ఈఎంఐ చెప్పారు. లేదు. సో 19 lakhsలో మీరు పర్చేస్ చేశారు. డిస్కౌంట్స్ అంటే ఎంత చెప్పారు మీకు ఆ టైం ఆన్ రోడ్? 70,000 80,000 దాకా డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే. 1970 వరకు ఉండే, 19కి ఆన్ 19 క్లోజ్. ఓకే. సో ఇది రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. అండ్ ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ ఈవెంట్ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైక్ కర్స్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.